వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. రెండు తెలుగు రాష్ట్రాలను పులులు, అడవి జంతువులు వణికిస్తున్నాయి. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెద్ద పులి భయంతో గడగడ వణుకుతోంది. కొమరంభీం, ఆస్వాబాద్ జిల్లాల్లో పులి సంచారం భయపెడుతోంది. ఇటు కడప, శ్రీకాకుళం జిల్లాల్లో చిరుత పులులు, అడవి జంతువుల భయం వెంటాడుతోంది. ఇంతకీ జనావాసాల్లోకి పులులు ఎందుకు వస్తున్నాయి? ఆహారం దొరక్క, ఆవాసం లేక? అసలు కారణం ఏంటి? అటవీ అధికారులకు దొరకకుండా తప్పించుకునే తెలివి పులికి ఉందా? పులిని కట్టడి చేయడానికి ఏం చేయాలి? అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? పులి భయంపై మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, రిటైర్డ్ పీసీసీఎఫ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు గారితో మనం ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాం. ప్రవీణ్ రావు గారు, నమస్తే సార్. ప్రవీణ్ రావు గారు, నమస్తే సార్. నమస్కారం అండి. ప్రవీణ్ రావు గారు, మనం చూస్తున్నాం మీరు ఈ రంగంలో నిష్ణాతులు, పీసీసీఎఫ్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అసలు ఈ పులులు ఎందుకు జనావాసాల్లోకి వస్తున్నాయి? ఈ మధ్యకాలంలో ఈ తరహా వాతావరణం ఎందుకు వచ్చింది? ఇటు ఆదిలాబాద్లో ఆల్రెడీ ఒక మహిళను చంపేసింది పులి, ఇంకో వ్యక్తిపై దాడి చేసింది. అలాగే ఈరోజు వాంకిడి సమీప ప్రాంతంలో పులి గాండ్రింపు విన్నామని కొందరు రైతులు చెప్పారు. అంటే అక్కడ రెండో పుళ్ళు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఈ పులి భయం నుంచి ఎలా బయటపడాలి? దీన్ని తెలుసుకోవడానికి కోసం, దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కోసం కొంచెం మనం బేసిక్ గా ఈ మన నెంబర్స్ ఎట్లయితే ఇంప్రూవ్ అవుతుందో దాని మీద ఒక్కసారి దృష్టి సారిద్దాం. 2018 లోపల ఇండియా లోపల దగ్గర 3000 పుల్లు ఉండేది. ఎగ్జాక్ట్లీ ఫిగర్ 2967 ఉండేది. ఇప్పుడు మళ్ళా 22 మన సెన్సస్ ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఆ ఎస్టిమేషన్స్ ప్రకారం 3682 మొత్తం టైగర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ మధ్య కాలం లోపల ఒక 600 పుల్లు 4 ఏళ్ళు పెరిగింది. ఇది ఒక రకంగా ఎట్లా అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ప్రజల వాళ్ళ సహయోగంతో కానీ, వాళ్ళ హెల్ప్ తోటి కానివ్వండి, ప్రొటెక్షన్ చాలా మంచిగా జరిగింది. దాన్ని చేయబట్టి సంఖ్య పెరిగింది నిశ్చయంగా. కాబట్టి దాంతో పెరిగిన సంఖ్యతోటి వచ్చే కొన్ని సమస్యలు ఏంటంటే, బేసిక్ గా టైగర్స్ ఎట్లా అంటే మేటింగ్ సీజన్ వచ్చినప్పుడు చాలా మటుకు వాటి మధ్య లోపల ఘర్షణ జరుగుతుంది, ఒక రకమైన కొట్లాటలు జరుగుతాయి. జరిగినప్పుడు ఆ వీకర్ ఇండివిజువల్ ఏదైతే ఉంటుందో అది అక్కడి నుంచి పలాయనం అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తుంది. సో దాని ప్రాణాలు కాపాడుకోవడం. ప్లస్ దీన్ని కూడా ఇంకొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలంటే, మనం దీని టైగర్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్కేప్స్ లో మనం చూస్తే శివాలిక్ ల్యాండ్స్కేప్, మన ఇది దేహరాదూన్ ఏరియాస్ ఉన్నాయి, కార్బెట్ టైగర్ రిజర్వ్ ఏరియాస్ ఉన్నాయి. అది శివాలిక్ గ్యాంజిటిక్ ప్లేన్ ల్యాండ్స్కేప్. అంటే అక్కడ టైగర్స్ దరిదాపులో ఆ ప్రాంతాల్లో తిరిగే ప్రయత్నం చేస్తుంటాయి. అట్లే మన దానికి వస్తే మనది సెంట్రల్ ఇండియన్ ల్యాండ్స్కేప్ ప్లస్ ఈస్టర్న్ ఘాట్ ల్యాండ్స్కేప్, ఈ కాంప్లెక్స్ అన్నమాట. దీని లోపల మనకు ఎంపీ నుంచి మొదలుకొని మన ఆమ్రాబాదు, దాని తర్వాత సిమ్లీపాలు, ఇవన్నీ అందులో ఇంక్లూడ్ అవుతాయి. అయితే ఈ టైగర్స్ ది ఒక ల్యాండ్స్కేప్ కాబట్టి ఈ ల్యాండ్స్కేప్ లో మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. దీని తర్వాత చూస్తే మనం తడోబా, మనకు సిర్పూర్ కాగజ్ చూస్తే చాలా తక్కువ డిస్టెన్స్ లో, నాకు తెలిసినప్పుడు 1-2 గంటల సమయం లోపల మనం తడోబా నుంచి సిర్పూర్ కాగజ్ చేరవచ్చు. అది మనం బై రోడ్ ట్రావెల్ చేస్తే. టైగర్ కి ప్రతిరోజు అది కనీసం క్రాస్ కంట్రీ ఒక 50-60 కిలోమీటర్లు ఈజీగా ట్రావెల్ చేయాలి. దీనికి మరి కొన్ని కారణాలు ఇవి కూడా కావచ్చు. ఏంటంటే అక్కడ వాటి మధ్యలో కాంపిటీషన్ పెరిగిండొచ్చు, పెరిగిన తర్వాత మస్ట్ హ్యావ్ కమ్ అవుట్, తడోబా నుంచి బయటకు వచ్చిండొచ్చు. ఒక రీజన్ అదై ఉంటుంది. డెఫినెట్ గా పుల్ల సంఖ్య పెరిగిన తర్వాత ఏమవుతుందంటే, అక్కడ ఆహారం, ప్రతిదానికి ఆహారం కావాలి, ప్రతిదానికి ఆహారం ఒక లిమిటెడ్ ఏరియాలో మీద దానికి దొరుకుతుంది. కాబట్టి ఏదైతే స్ట్రాంగర్ ఎనిమలో ఆ ఆహారం మీద దానికి కబ్జా అవుతుంది. మిగిలిన ఏవైతే వాటి ఆహారం కోసం అక్కడి నుంచి మిల్లమిల్లగా పలాయనించడం జరుగుతుంది. ఒకటి అది రీజన్ ఉంటుంది. 2, మేట్ కోసం కూడా బయటకు వస్తాయి ఒక్కొక్కసారి. సపోజ్ ఒక టైగర్ బయటకి ఆల్రెడీ వెళ్ళింది, ఒక ఫీమేల్ టైగర్ వెళ్ళింది, దాని మధ్య లోపల దాని యూరిన్ అవి పడుతుంటాయి, ఆ రకంగా మూవ్ అవుతుంటుంది. ఈ యూరిన్ స్మెల్ తోని చాలా మటుకు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఈ ప్రాంతం లోపల దానికి ఒక కారిడార్, స్పెసిఫిక్ కారిడార్ అంటే, కారిడార్స్ అంటే ఏమంటారంటే, ఈ మన రివర్స్ ఉన్నాయి, అవి కూడా కారిడార్ లాగా పనిచేస్తాయి. ఫారెస్ట్ ఏరియాస్ కారిడార్ లాగా పనిచేస్తాయి. గ్రాస్ ల్యాండ్స్ కారిడార్ లాగా పనిచేస్తాయి.
ఈ కారిడార్స్ యూజ్ చేసుకుంటూ అవి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఇది ఒక సెంట్రల్ ఇండియన్ అండ్ ఈస్టర్న్ ఘాట్ కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్ లో మూవ్ అవుతుంది అది. ఇప్పటికి కూడా చూస్తే మన తడోబా నుంచి ఇక్కడికి వచ్చిందంటే దానికి ముఖ్యమైన కారణం ఇదే. ఈవెన్ టిప్పేశ్వర్ నుంచి కూడా ఇంతకుముందు ఒకసారి విన్నాం ఏంటంటే ఇది ఒక ఫీమేల్ టైగ్రెస్ అక్కడి నుంచి బయలుదేరి ఈవెన్ కావల్ వరకు వచ్చి మళ్ళీ వాపస్ వచ్చింది. సో ఈ కాంప్లెక్స్ లోనే ఇవి తిరుగుతున్నాయి ఇవి. ఇంకొకటి నేను కూడా ఈ న్యూస్ పేపర్స్ చూసిన తర్వాత కూడా అనిపించింది ఏంటంటే ఇవేవి మ్యానిటర్స్ లాగా అనిపించలేదు సార్. సడన్ గా ఎట్లా అయిపోయిందంటే అవి వచ్చినప్పుడు వీళ్ళు ఎక్రాస్ రావడము అట్లాంటి చేయడం చేయబట్టి అటాక్ జరిగిందే తప్ప వాటిని లాక్కోపోయి దాన్ని అంటే దాన్ని భుజించడం అట్లాంటివి చేసినట్టు కనపడట్లేదు. కాబట్టి మ్యానిటర్స్ కాకపోవచ్చు, ఇట్స్ కోఇన్సిడెన్స్, ఒక రకంగా మధ్యలో రావడం చేయబట్టి అట్లా జరిగిండవచ్చు. దీని లోపల ఏంటంటే ఒకసారి నాకు ఈ కెన్యా ఎగ్జాంపుల్ యాదకి వస్తుందండి. కెన్యా ఎగ్జాంపుల్ ఏమంటారంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక టైం లోపల దేవర్ ఆల్ పోచర్స్, వెరీ సీరియస్ ఇష్యూ అక్కడ. బట్ నౌ దే హ్యావ్ బికమ్ కన్జర్వేషనిస్ట్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ దాని లోపల ఎక్కువ టూరిజం గురించి వాళ్ళకు అవగాహన పెరిగింది. అది చేయబట్టి గ్రాడ్యువల్ గా దే దెమ్సెల్వ్స్ హావ్ బికమ్ ది కన్జర్వేషనిస్ట్. ఇక్కడ మన దగ్గర కూడా చేయాల్సింది నా ప్రకారంగా ఏంటంటే సింగిల్ మన మూవ్మెంట్ తక్కువ చేయాలి. బికాస్ అది ఒక 50-60 కిలోమీటర్స్ ఈజీగా మూవ్ అవుతుందంటే మనం ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ ఒక రేడియస్ తీసుకొని ఆ రేడియస్ లోపల ఉన్న ప్రతి ఒక్కరు అలర్ట్ చేసిన తర్వాత ఈవెన్ వాళ్ళు ఫీల్డ్స్ పోతే కూడా మూకుమ్మడిగా వెళ్ళడం అది చేస్తే బెటర్. ఏంటంటే వి బోత్ లివ్ టుగెదర్. టైగర్ కూడా జనరల్ గా ఈవెన్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూసిన అక్కడ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యూపీ. అప్పుడు సెన్సర్ జరుగుతుంది. సెన్సర్ జరిగేటప్పుడు ఒక 20 మీటర్స్ డిస్టెన్స్ లోపల టైగర్ ఉంది అక్కడ. అయితే నాకు ఫోటోగ్రఫీ నా హాబీ అయితే సెన్సర్స్ గురించి మొత్తం పగ్మార్క్స్ అయి ఫోటోగ్రఫీ చేస్తున్నా. నాతో ఉన్న క్లాస్ 4 ఎంప్లాయీ ఇంకోరు మొత్తం 4 టీం ఉంటుంది. అందులోపల ఒక ఎంప్లాయీ కొంచెం ముందుకు పోయింది. అతను ముందుకు పోయిన తర్వాత ఆయనకి గ్రౌలింగ్ సౌండ్ వినపడింది. అతను వెనక్కి తిరిగి నన్ను అడిగినాడు, సార్ గ్రౌలింగ్ సౌండ్ వినపడింది అని. ఐ వాజ్ సీరియస్లీ మన ఫోటోగ్రఫీలో ఉంటుంది కాబట్టి నేను నాకు వినపడలేదా బాబు అన్న తర్వాత ఒక 4-5 అడుగులు ఇంకా ముందుకు వేసు దాని గ్రౌలింగ్ ఒక్కసారి చాలా గంభీరంగా అయింది. వెంటనే వెనకూరుకు వచ్చి ఆ నాలా నుంచి అంటే ఆ నది బెడ్ నుంచి పైకి క్రాల్ చేసుకుంటూ వెళ్ళాను. హార్డ్లీ 4 minutes వరకు 3 minutes వరకు వచ్చింది కావచ్చు, గ్రౌలింగ్ వచ్చింది. అంతకంటే ఎక్కువ రాలేదు. దాని తర్వాత సబ్సైడ్ అయిపోయింది. దాన్ని బట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గా నేను చూసింది ఏంటంటే ఈవెన్ దట్ ఆల్సో వార్న్స్. మనకు వార్న్ ఇచ్చినప్పుడు బెటర్ ఈజ్ వి మూవ్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇంకొకటి జనరల్ గా చాలా మటుకు తెలిసింది ఏంటంటే రికార్డ్స్ నుంచి మనిషి నిలబడి ఉన్నప్పుడు అది అటాక్ చేసిన ఛాన్సెస్ చాలా తక్కువ కనపడతాయి. మనిషి జనరల్ గా బెండ్ అయి ఉంటారు చూడండి. అంటే బెండ్ అంటే బేసికలీ మనం దాని ఏమంటారు మార్నింగ్ నేచర్ కాల్స్ కోసం బయటకు వెళ్ళడము. ఇప్పుడు చాలా తగ్గిపోయింది మార్నింగ్ నేచర్ కాల్స్ బయటకు వెళ్ళడం. ఆల్రెడీ ఓపెన్ డెఫికేషన్ చాలా మటుకు తగ్గింది. కానీ ఓపెన్ డెఫికేషన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మనం పొలంలో కూర్చొని పనిచేస్తున్నప్పుడు కానీ అది దాన్ని ఎట్లా ఫీల్ అవుతుంటే ఇట్ ఈస్ ఎనదర్ ఎనిమల్. ఫీలింగ్ తో అటాక్ చేస్తాయని చెప్పి చాలా మటుకు మన ఆర్టికల్స్ తోని కానీ ఎక్స్పీరియన్సెస్ తోటి కానీ మనకు తెలిసింది. అట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఎక్కడ చేసినా కూడా కొంచెం అలర్ట్ గా ఉండి గ్రూప్ లో మూవ్ అయితే చాలా మంచిది. ప్లస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా దాని ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ తీసుకొని అందరినీ అలర్ట్ చేస్తే బాగుంటుంది. అలర్ట్ చేసి దాని ప్రకారంగానే మూవ్మెంట్ ఎప్పుడు కూడా గ్రూప్ మూవ్మెంట్ చాలా శ్రేయస్కరం. ఎందుకంటే దాన్ని కాపాడడం ప్లస్ మనల్ని మనం కాపాడుకోవడం ఈ క్రైసిస్ మూవ్మెంట్ ఇది ఈ టైం లోపల చాలా ఇంపార్టెంట్ నా ప్రకారంగా. అంటే ప్రవీణ్ రావు గారు ఇందాక అన్నారు, ఇప్పుడు ఆదిలాబాద్ లో ఒక మహిళపై దాడి చేసిన పులి మ్యాన్ హేటర్ కాకపోవచ్చు అంటున్నారు. కోఇన్సిడెంట్లీ ఆ పులి వెళ్లే మార్గంలో వాళ్ళు ఎదురు పట్టమో ఏదో జరిగి ఉండొచ్చు అని అంటున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా ఆ మహిళ మృతి చెందింది కానీ పులి అటాక్ చేసింది కానీ పులి ఆమెని తినలేదు. అక్కడ వరకు కరెక్ట్. అయితే పులి అంటేనే అందరికీ భయం. పులి అటాక్ చేస్తుంది, పులికి కంటపడ్డాం, ఇంకా మన పని అయిపోయింది అన్నది అది అందరూ అనుకునేదే. అంటే అన్ని పులులు మ్యాన్ హేటర్స్ కాదా? అన్ని పులులు అటాక్ చేయవా?
అసలు పులి అంటేనే మ్యాన్ హేటర్ అనే భావన అందరిలో ఉంది కదా. ఇది నేను అందుకోసం నేను నా పర్సనల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. నేను ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ ది ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లోపలే సెన్సస్ చేస్తున్నాను. అవును సార్. ఆల్మోస్ట్ దాని అంటే ముఖం లోపలకి వెళ్ళాం మేము. అంటే 15 మీటర్లు అంటే దానికి టైగర్ చాలా పెద్ద లెక్క కాదు దానికి. అయినా కూడా అది వార్ చేసింది తప్ప అది అటాక్ చేయాలంటే అటాక్ ఎప్పుడైనా చేసి ఉండవచ్చు. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్పేది ఏంటంటే అది జనరల్ మ్యానిటర్స్ కూడా చాలా మటుకు చూసింది ఏంటంటే అది మ్యానిటర్స్ అప్పుడే అవుతాయి ఎప్పుడైతే చాలా ఓల్డ్ అయిపోయింది, దాని శక్తి సరిపోవట్లేదు ఇంకో దాన్ని అటాక్ చేయడానికి, వైల్డ్ ఎనిమల్ ని చేసి చేయడానికి దానికి శక్తి లేదు, లేదా కొన్నిసార్లు దాని టీత్ ఓర్న్ అవుట్ అయ్యి కొన్ని టీత్ ఊడిపోయి ఉంటాయి. ఓకే, అట్లాంటప్పుడు అది వేరే దాన్ని పట్టి లాగే శక్తులు లేకుండా అట్లాంటప్పుడు క్యాప్టివ్ ఎనిమల్స్ కానీ ఏవైతే మన ఇంట్లో డొమెస్టిక్ ఎనిమల్స్ ఉంటాయో వాటి మీద అటాక్ చేయడం, మధ్యలో వచ్చిన మనుషుల మీద అటాక్ చేయడం అది జరుగుతుంది. కానీ ఈ ప్రస్తుతం జరిగే ఎగ్జాంపుల్ లో చూస్తే మాత్రం ఆ తిరిగి అనిపించట్లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే గతే మీ టీవీ ఛానల్ మాధ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే లెట్ us బి అవేర్. ఎందుకంటే ఈవెన్ దానికి జీవించే హక్కు ఉంది, మనకు జీవించే హక్కు ఉంది. నిశ్చితంగా మనం 2 కాళ్ళ మనం కాబట్టి మనం ఆల్వేస్ సుపీరియర్, మన ఆలోచన సుపీరియర్ గా ఉంటుంది. మనం ఎవ్రీ ప్లేస్ వీఆర్ ఇన్ సుపీరియర్ ప్లేస్. కానీ బెటర్ ఏంటంటే హౌ టు లివ్ టుగెదర్. ఓకే, దాని లైన్స్ లో మనం ఆలోచిస్తే వీ విల్ హ్యావ్ సో మెనీ అడ్వాంటేజెస్ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు టైగర్ ఉంది ఒక ప్లేస్ లో అంటే ఆ జంగల్ సురక్షితంగా ఉంటుంది. ఆ జంగల్ లోపల అంటే బేసికలీ టైగర్ ఈస్ ది టాప్ ఆఫ్ ఇట్స్ వెబ్ చైన్. ఓకే, వెబ్ చైన్ లో టాప్ ఎనిమల్ కాబట్టి దాని కారణంగానే ఎవరైతే మన ఫోర్ ఫాదర్స్ ఇనిషియల్ గా టైగర్ కన్జర్వేషన్ తీసుకొచ్చారో, టైగర్ రిజర్వ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారో, ఇది ఆలోచించే టైగర్ రిజర్వ్ కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఏంటంటే ఒకవేళ టైగర్ మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం అనుకో, ఓకే, ఆ టైగర్ తో పాటు మిగిలిన కింది జంతువులు ఏవైతే ఉన్నాయో దాని హెర్బివోర్స్ కానీ, దాని ఇంకా చిన్న స్మాల్ హెర్బివోర్స్ కానీ, ఇవన్నీ ఒక్కొక్కటి దాంతో ఒకటి ఒక పెద్ద వెబ్ చైన్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ సురక్షితంగా ఉంటాయి. ప్లస్ ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా ఆలోచించాల్సింది ఏంటంటే గ్రాడ్యువల్ గా మనం టూరిజం వైపు మనం అక్కడ ఆ ప్రాంతాల్లో ఉండే వాళ్ళను ఎక్కువ టూరిజం లో కానీ దాని ఎక్కువ వారియర్స్ లాగా కానీ మనం ట్రైన్ చేయగలిగితే, హౌ టు లివ్ విత్ ది టైగర్ అనేది మనం ఒకవేళ ట్రైన్ చేయగలిగితే ఐ థింక్ రెండింటికి మంచిదేనేమో నా ఉద్దేశం. అంటే ప్రవీణ్ రావు గారు మీరు చెప్తున్నారు మనం లివ్ టుగెదర్ అనే కాన్సెప్ట్కు అలవాటు పడాలి అని. అంటే పులుల సంరక్షణ ఇంపార్టెంట్, పులులు ఎందుకు రక్షించాలి, పులుల సంఖ్య పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సీనియర్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ మనం ఎప్పుడు పడితే అప్పుడు చూస్తున్నాం. అంటే మరి ప్రజలు ఎలా జీవించాలని, ఎందుకంటే పులి కనిపిస్తేనే, పులి కంటపడితే, పులి ఉందంటేనే అటాక్ చేస్తుంది, ఇంకా ప్రాణమే పోతుందన్న భయం ఉన్నప్పుడు వాటితో పాటు నివసించడానికి ఖచ్చితంగా ఒక హ్యూమన్ సైకాలజీలో ఏ మనిషి అని భయపడతాడు కదా. అలా నివసించడం కరెక్ట్ ఈజీగానే అవుతుందా, పాసిబిలిటీ ఉందా, లేదు అంటే ఒకవేళ ఏ విధంగా నివసించాలి వాటితో పాటు? బేసిక్గా ఏంటంటే నిశ్చితంగా అంటే సాధ్యం అవుతుంది. అంటే ఇప్పుడు మన పెద్ద పెద్ద టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. టైగర్ రిజర్వ్స్ పక్కన చాలా మంది దానిపైనే జీవికోపార్జన వాళ్ళు జరుగుతుంది. అది చేయబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే టైగర్ ఉంటే మా లైవ్లీహుడ్ నీడ్స్ జరుగుతాయి. ఓకే, అట్లని సారీ ఈ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళను పెద్ద ఎత్తున మనం ఒకవేళ వీటి టైగర్ వారియర్స్ లాగా కానీ, ఆ టైగర్ కన్జర్వర్స్ లాగా కానీ మనం ఒకవేళ క్రియేట్ చేయగలిగితే, కొన్ని స్పాట్స్ క్రియేట్ చేయగలిగి వాళ్ళకి అందులోపల ఒక జీవనోపాధిని క్రియేట్ చేయగలిగితే నాకు తెలిసినంత మటుకు చాలా మటుకు దాని లాభాలు కూడా మనకు కనపడతాయి ఫ్యూచర్ లో కూడా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను అది మొదలే ఒకసారి అన్నాను కదా, మనం ఇట్లాంటి టైగర్ మూవ్మెంట్ కొంచెం ఉన్నప్పుడు కూడా గ్రూప్ వెళ్ళే ప్రయత్నం చేయడం బెస్ట్ ఏమో. ఎందుకంటే మనం జనరల్ ఇప్పుడు ఇంత మటుకు మనం టైగర్ ని చూడలేదు కాబట్టి మనం ఇట్లాంటి రాత్రి కానీ పగలు కానీ ఒక్కొక్కడే వెళ్ళిపోయేవాళ్ళం. దాని నుంచి కొంచెం మార్పు చేసుకొని ఒక దగ్గర కొన్ని మన పొలాలు ఉన్నాయి, ఒక గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్నాయి, అక్కడ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒకసారి వెళ్తే, ఇప్పుడు చాలా మటుకు ఇప్పుడు నేను అట్లాంటి ప్రాంతం వాడిని, ఫారెస్ట్ ప్రాంతం వాడిని నేను. అవును సార్, మీరు కూడా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తే. ఆదిలాబాద్ జిల్లా వాడిని నేను, మంచిర్యాల డిస్ట్రిక్ట్ వస్తాం నాది.
ఒక కాలంలో మేము చూసేవాళ్ళము. అంటే అప్పుడైతే ఇవి రోడ్లు కూడా ఉండేవి కావు. అవును సార్. ఈ కచ్చలం బండ్లలో వెళ్ళేవాళ్ళం, ఎడ్ల బండ్లకు వెళ్ళేవాళ్ళం. దూరంలో పులి కనపడితే అంటే ఒక సర్టన్ డిస్టెన్స్ ఆపి మనతో ఉన్న అంటే ఆ బండి నడిపే అతను ఆ 4-5 బండ్ల వాళ్ళందరూ కలిసి గట్టిగా ఆర్చేవాడు. ఓకే. చాలాసేపు కలిస్తే కొద్దిసేపు అయినా అంటే అది అక్కడి నుంచి మెల్లగలేసి ఏడుపు. అట్లాంటి ఇన్సిడెంట్స్ కూడా చూసిన రోజులున్నాయి. ఓకే. అది దాన్ని బట్టి చూసేదంటే ఎంతవరకు అయితే మనం ఎన్కౌంటర్ కాదు అంతవరకు జనరల్ అటాక్ చేయదు. ఓకే అని నా అంటే ప్రవీణ్ రావు గారు ఇందాక అన్నారు, అంటే నిలుచొని ఉంటే పులి అటాక్ చేయదు, మనం వంగని ఉన్నా లేదంటే నేచర్ కాల్స్లో భాగంగా బయటికి వెళ్ళినా అలాంటి సందర్భాల్లో అది మనల్ని ఒక వేరే జంతువుగా భావించి అటాక్ చేస్తుందని. ఇంకా ఏం చేయాలి అంటే పులి అటాక్ నుంచి తప్పించుకోవడానికి ఈరోజు అధికారులు ఆదిలాబాద్లో మాస్కులు ఇస్తున్నారు. అంటే తల వెనక భాగంలో కూడా ఒక మనిషి ఆకారంతో ఉన్న ఒక మాస్క్, ఫేస్ మాస్క్ ఏర్పాటు చేస్తున్నారు. అవి సరిపోతాయా? ఇంకా పులి నుంచి పులి ఎదురుపడినప్పుడు మనకి అటాక్ కాకుండా ఉండడానికి ఒక మనిషి ఏం చేయాలి? ముఖ్యంగా ఇది ఏదైతే మాస్క్ మన దగ్గర ఇచ్చినారో ఈ మాస్క్ ఎక్స్పెరిమెంట్ అక్కడ సుందర్బన్స్ లో చేయడం జరిగింది. ఓకే. సుందర్బన్స్ మన దగ్గర వెస్ట్ బెంగాల్ లో ఉంది. ఆ వెస్ట్ బెంగాల్ లోపల ఉన్న ఈ ప్రాంతం లోపల సుందర్బన్ టైగర్స్, రాయల్ బెంగాల్ టైగర్స్, అక్కడి నుంచే పేరు వచ్చింది మనకు రాయల్ బెంగాల్ టైగర్స్ అని. ఓకే. అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ఫిషర్ మెన్ వాళ్ళు పోతుంటారు కదా, వాళ్ళని అది వెనుక నుంచి అటాక్ చేసి, అయితే దాని ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే జనరల్ గా బ్యాక్ నుంచి అటాక్ చేస్తుంది. అందుకోసం ఏం చేశారంటే ఫ్రంట్ లో మన ఫేస్ ఆల్రెడీ ఉంది, ఇంకొక ఫేస్ మనం బ్యాక్ కి పెట్టినాం అనుకో, దానికి అది ఫేస్ అనిపించి వాడు నన్ను చూస్తున్నాడు అని చెప్పి అది అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే. ఆ రకంగా డెఫినెట్ గా అది ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఫారెస్ట్ ఆఫీసర్ చేస్తున్నారో అది ఇట్స్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఏ టెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ. ఓకే. ఇది టెస్టెడ్ ఎక్స్పెరిమెంట్ సుందర్బన్స్ లోపల ఇప్పటికీ అది ఫాలో అవుతారు. అంటే ప్రవీణ్ రావు గారు ఇంకొక వాదన నేను విన్నది, అంటే మనం నిల్చోవటమే కాదు, కర్ర లాంటిది పట్టుకుంటే, కొంచెం పైకి పట్టుకుంటే నాకంటే కొంత ఎత్తైన జంతువు అని భావించి అది వదిలేస్తుంది అని. ఎందుకంటే మనం తిరుమలలో చూసాం, తిరుమల మెట్ల మార్గంలో ఈ చిరుతపులి సంచారం ఉన్నప్పుడు ఒక చిన్న పాపను ఎత్తుకు వెళ్ళి చంపిన ఘటనల నేపథ్యంలో మొత్తం ఆ మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం అలాగే అటవీ శాఖ అధికారులు ఒక కర్ర ఇచ్చారు, పొడవాటి కర్ర. ఏంటి ఈ థియరీ ఏంటి? నిజంగా ఆ కర్ర చూస్తే భయపడుతుందా? సింపుల్ గా మేము చెప్తాను చూడండి. బేసికల్లీ మనం జనరల్ టైగర్ సఫారీకి వెళ్తాం. అవును. టైగర్ సఫారీలో మనం జీప్ లో ఉంటాం. అవును. ఆ జీప్ కూడా కంప్లీట్లీ ఓపెన్ జీప్. అయినా కూడా టైగర్ దాన్ని అటాక్ చేసే సందర్భాలు చాలా రేర్. దానికి రీజన్ ఏంటంటే ఎనీథింగ్ దానికంటే హ్యూజ్ ఏదైనా కనపడింది అనుకో, అది దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఓకే. అప్పుడే ఒకవేళ సపోజ్ అదే జీప్ లోపల ఉన్న మనం ఒక వ్యక్తి కింది దిగింది ఫారెస్ట్ లోపల, వెంటనే అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. కాబట్టి అది ఏంటంటే సైజ్ ని కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఇది హ్యూజ్ ఉంది నాకంటే. అందుకోసం మీరు ఎనిమల్స్ బిహేవియర్ చూడండి ఎక్కడైనా, ఈవెన్ చిన్న బర్డే కానివ్వండి, ఒకటి సపోజ్ దాన్ని ఏదైనా అటాక్ చేసి ఇంకోటి ఏదైనా బర్డ్ వస్తే దాన్ని మొత్తం ఇట్లా వేరు దానిలో నింపుకొని ఇట్లా నిలబడుతుంది అన్నమాట. అంటే దాని సైజ్ చిన్నగా ఉన్నా కూడా అది ఏం ప్రయత్నం చేస్తుందంటే నేను ఇంత పెద్దగా ఉన్నా, ఆ మొత్తం దాని వింగ్స్ అన్ని విప్పి ఫ్లఫీ తయారవుతుంది అనమాట. ఫ్లఫీ తయారై అది ఎట్లా చూస్తుంటే ఐఎమ్ బిగ్ వన్, సో దట్ దాన్ని అది అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణంగా ఆ కర్రలు ఇచ్చింది ఏదైతే ఉందో, ఒకటి ప్రొటెక్షన్ లాగా పనిచేస్తే కర్రలు, రెండు కంపారిటివ్లీ మనం ఎక్కువ పై ఉన్నామంటే కూడా అది కూడా జనరల్ గా అన్లెస్ అంటిల్ మేనేటర్, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఇస్ మేనేటర్ హ్యూమన్ బీయింగ్స్ ని నేను జనరల్ గా అంటే ఒక్కొక్కటిగా జనాలు చెప్పేవాళ్ళం ఏంటంటే, ఎట్లయితే మనం మన పిల్లలకు నేర్పిస్తామో అగ్ని ముట్టకు, దాన్ని చేయకు, ఇక్కడికి పోకు, నీళ్ళకు పోయి జాగ్రత్తగా పో, ఇట్లా చెప్తాము. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఈవెన్ ది ఎనిమల్స్ అవి కూడా వాడి పిల్లలకు బోధించే ట్రైన్ చేస్తాయి. ఓకే. అవాయిడ్ దిస్ ఫెలో అన్లెస్ అంటిల్ ఇట్స్ ఏమన్నా ఇట్స్ ఎ మస్ట్, అంతవరకు యూ అవాయిడ్. అదర్వైజ్ మీరు ఒకటి చెప్పండి, నాకు ఫారెస్ట్ ఏరియా ఉంది, ఫారెస్ట్ పక్కనే మనం
ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా ఫారెస్ట్ పక్కనే మనం అవును ఎన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఊర్లోకి వచ్చి అటాక్ చేసి, అవును చాలా తక్కువ. రేర్. అది మన సఫారీలో మనం నట్టనండి సఫారీలో తిరుగుతున్నాం, అవును అక్కడనే టైగర్ ని చూస్తాం, పోయి ఒక జింకని అటాక్ చేస్తుంది తప్ప ఫుడ్ దానికి, అది ఫుడ్ ఇది ఫుడ్, అవును. కానీ అది జింకని అటాక్ చేస్తుంది, మనల్ని అటాక్ చేయదు. ఓకే, అంటే ప్రవీణ్ రావు గారు ఇక్కడ ఇంకో ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆదిలాబాద్లో ఈ పులి దాడి, మరో పులి ఉంది అన్న వార్తలకు సంబంధించి, అంటే ఇది ఒక పులి ఆడపులి కోసం సెర్చ్ చేస్తోంది. ఇది మ్యాటింగ్ టైము, ఒక ఆవాసాన్ని ఏర్పరచుకుంటుంది మ్యాటింగ్ టైంలో. ఇది తన సామ్రాజ్యంగా ఫీల్ అవుతుంది, కోపం ఎక్కువగా ఉంటుంది పులికి. ఇవన్నీ కరెక్టేనా? బేసికలీ ఇప్పుడు అది ఎందుకంటే చెప్పిన కదా, దాని యూరిన్ బట్టి అది దాన్ని ట్రాక్ చేస్తుంది. ఓకే, ఒక ఫీమేల్ దాని యూరిన్ కానీ దీన్ని స్ప్రెడ్ చేస్తే దాన్ని బట్టి అది ట్రాక్ చేసుకుంటూ వెళ్తుంది, అది డెఫినెట్లీ ఉంది. ప్లస్ ఇంకొకటి సామ్రాజ్యాన్ని ఏర్పరిచిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్స్ ఏముంటాయంటే, ఆ ఏరియాలో క్షుణ్ణంగా పరిశీలిస్తే మనం వాటి ఏమంటారు స్క్రాచ్ మార్క్స్ కనబడతాయి. ఓహో, ఓకే. ఇంకా దానికి గోర్లు ఏవైతే ఉంటాయో, ఒకటి దాన్ని షార్ప్ చేసుకోవడానికి పనిచేస్తుంది, రెండు కొన్నిసార్లు ఈ గోర్లు ఎప్పుడైతే పెరుగుతాయో బాగా, అది దాని ప్యాడ్ కుచ్చుకుంటుంది లోపల. ఓకే, ఆ ప్యాడ్ కుచ్చుకోకుండా కూడా దాని ఆ గోర్లను ఎప్పటికి కూడా ట్రిమ్ చేస్తూ ఉంటుంది. ఓహో, ఈ స్క్రాచ్ మార్క్స్ మనకు కనబడతాయి చాలా చోట్ల. ఒకవేళ దీన్ని అబ్జర్వ్ చేయగలిగితే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది టెరిటోరియల్ మార్కింగ్ అని మనకు తెలుస్తుంది. ఓకే, డెఫినెట్ గా, ఎందుకంటే ఒక ఫీమేల్ తో అది మేట్ అయిందంటే దానికి ఒక టెరిటరీ కావాలి అక్కడ. అవును, ఆ టెరిటరీ ఏర్పరచుకునే ప్రయత్నం లోపలే ఒకటి ట్రంక్స్ మీద యూరిన్ స్ప్రెడ్ చేస్తాయి. ఓకే, టైగర్స్. ఆ యూరిన్ స్ప్రెడ్ చేసిన దాన్ని బట్టి, ప్లస్ వాటి ఉన్న స్కాట్ అంటారు మళ్ళీ ఎక్కడెక్కడైతే అవి ఫీకల్ స్టేషన్స్, ఫీకల్ మార్క్స్ ఉంటాయో. ఓకే, ఒకటి రెండు ఈ స్క్రాచ్ మార్క్స్, యూరిన్, వీటన్నిటితో ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ పర్టికులర్ టైగర్ ఈ పర్టికులర్ ఏరియా లోపల తిరుగుతుందని తెలుస్తుంది అన్నమాట మనకి. అంటే ప్రవీణ్ రావు గారు, ఫైనల్ గా అంటే మరి పులి భయం నుంచి మనం బయటపడొచ్చా, లేదంటే పులులు ఒక్క దగ్గర ఆవాసం ఏర్పరచుకుంటే ఇంకా అక్కడే ఉండిపోతాయా, లేదంటే మళ్ళీ వేరే ప్రాంతాలకు తరలి వెళ్తాయా? ఇప్పుడు ఏం చేయాలి అటవీ శాఖ అధికారులు? ముఖ్యంగా ఒకటండి, దీనికి ఇది చెప్పడం ఎందుకు కష్టం అంటే, ఇప్పుడు ఇక్కడికి ఒక పులి వచ్చిందంటే అది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది, ఇక్కడ మొదటి నుంచి ఇక్కడ పులి కాదు. ఓకే, అంటే ఆల్రెడీ అక్కడ ఎక్కడైతే ఇది ఉండిందో, చాయ్ తడోబా కానివ్వండి, టిపేశ్వర్ కానివ్వండి, అక్కడ వాటి జనసంఖ్య పెరిగింది, వాటి పాపులేషన్ పెరిగింది అక్కడ. ఓకే, తడోబాలో. అది లేకపోతే అక్కడి నుంచి ఒక ఇండివిజువల్ అక్కడి నుంచి పలాయనం చేసి ఇక్కడికి వచ్చిండొచ్చు. ఇక్కడ అక్కడ దానికి మేట్ దొరకలేదు, మేట్ దొరకకపోతే ఇక్కడ ఒక మేట్ దొరికింది కాబట్టి దానికోసం బయటకు వచ్చేసి. ఓకే, అట్లా ఇది ఇక్కడ కూడా మళ్ళీ ఒకవేళ సాంద్రత పెరిగితే ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇంకో దగ్గర పోయే ఛాన్సెస్ ఎక్కువ. ఓకే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే మంచి హ్యాబిటాట్ కోసం దే ఆల్వేస్ కీప్ సర్చింగ్. ఎక్కడ మంచి హ్యాబిటాట్ దొరుకుతుంది దానికి, ఆ హ్యాబిటాట్ దగ్గరికి పోయి, ఎందుకంటే ఒకసారి ఈవెన్ టైగర్స్ కూడా ఎప్పుడైతే కప్స్ ఇస్తుందో, అవును, అది ఎట్లాంటి ప్లేస్ చూస్ చేసుకుంటుంది అంటే ఎక్కడి నుంచి అయితే అక్కడ మనుషుల మూవ్మెంట్ ఉండదు, ప్లస్ ఒక దాన్ని ఏమంటారు స్క్రబ్ ఏరియా లాంటిది ఉండి, ఓకే, దగ్గరలో పోయి దానికి ఫుడ్ అవైలబిలిటీ ఉండి, ఇట్లాంటి ప్లేసెస్ చూస్ చేసుకుంటుంది. ఎందుకంటే ఒక టైగర్స్ కప్స్ జన్మనిచ్చిన తర్వాత, ఓకే, ఆ కప్స్ ని కాపాడే రెస్పాన్సిబిలిటీ టైగర్స్ మీద పెరుగుతుంది. కాబట్టి అది అట్లాంటి ప్లేస్ ని సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ మేల్ టైగర్ నుంచి కూడా దానికి ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది ఒక స్టేజ్ తర్వాత. ఓకే, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాటి హ్యాబిటాట్ ని, వాటికి కావాల్సిన ఒక ఫారెస్ట్ ఏరియాని ఆల్వేస్ దే కీప్ సర్చింగ్. ఓకే, మంచి ఒక హ్యాబిటాట్ వస్తే అక్కడ పోయి దే సెటిల్. రైట్. కొద్ది రోజుల తర్వాత వేరే దానికి తెలిసింది అనుకోండి, ఈ హ్యాబిటాట్ చాలా బాగుంది, దట్ విల్ కమ్ అటాక్, ఇది మళ్ళీ కొంచెం పలాయనం చేసింది, ఇంకొక దగ్గరికి వెళ్ళి అక్కడ దాని హ్యాబిటాట్ ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటాయి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ రావు గారు. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు మీరు 10 టీవీతో పంచుకున్నారు. అసలు పులులు మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, అవి ఎందుకు వస్తాయి, ఏం చేస్తాయి, అవి మామూలుగా మ్యాన్ హీటర్స్ కాదు, ఎలాంటి సందర్భాల్లో అవి అటాక్ చేయడానికి ఆలోచన చేస్తాయి, అటాక్ నుంచి ఎట్లా బయటపడాలి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. ఖచ్చితంగా ఈ పులి భయం నుంచి ప్రజలు బయటపడాలని మనం కోరుకుందాం. అట్ ది సేమ్ టైం వాటితో కలిసి జీవించే వాతావరణం రావాలి అంటే అది ఉన్నా కూడా వాటి సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి సంరక్షణ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు.
అలాగే మనుషుల సంరక్షణ, ప్రాణాల సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మధ్య మార్గంగా ఇంకా అటవీ అధికారులు చాలా వైజ్గా ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. ఇది అటు ఆదిలాబాద్, ఇటు శ్రీకాకుళం, అలాగే కడప అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తున్న పులి భయంపై, అలాగే పులి మైండ్ సెట్, పులి అటాక్ చేయకుండా ఏ ఉండాలన్న అంశాలపై రిటైర్డ్ సిసిఎఫ్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ రావు గారితో 10 టీవీ స్పెషల్ డిబేట్.